డాక్టర్ గారు, నా వయసు 25 సంవత్సరాలు. పురుషాంగం చిన్నదిగా ఉంది. తరచూ హస్తప్రయోగం చేస్తుంటాను. అంగస్తంభనలు బాగానే ఉంటాయి. నా బీజాలు చిన్నవిగా ఉన్నాయి. నేను డిఫెన్స్, ఆర్మీ, రైల్వే మొదలగు ఉద్యోగాలకు అప్లై చేయాలని అనుకుంటున్నాను. నా బీజాలు చిన్నవిగా ఉండడం వల్ల ఆ ఉద్యోగాలకు అర్హుడిని కాకుండా పోతానా? దీనికి ఏదైనా సలహా చెప్పండి అంటున్నారు. అసలు వాళ్ళు చూసేది బీజాలు చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా అని చూడరు. అయితే జనాలుగా ఉన్నట్లయితే బాడీ డెవలప్మెంట్ ఉండదు, కండపుష్టి ఉండదు, ఎముకలు ఉండదు, అన్ని రకాలుగా వాళ్ళు డిఫెక్ట్ అవుతుంది, వాడు అన్ఫిట్ అవుతాడు. అంతేగాని బీజాలు చిన్నగా ఉంటే సఫిషియెంట్ గా హార్మోన్ సెక్రెట్ అవుతుంటే ఏమీ పట్టించుకో. వాడికి ఫిజికల్ స్టామినా ఎలా ఉంది, వాడికి కావాల్సింది మెంటల్ స్టామినా ఎలా ఉంది అని చూసారు. అందుకే బీజాలు చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా, పైకి ఉందా కిందకుందా, ఎవరు పడుతుంది వాడికి ఎవరు పట్టదు. వీడు హస్తమం చేస్తున్నాడా చేయ హస్తమం చేస్తుంది ఇలా పెరుగుతుందా, లేదా ముద్దల్లో బియ్యం పోతుందా, వీరు బాగా నష్టమవుతుందా, వీరు పోతుంది పనికిరాడు, అన్ని ఎవడు ఆర్మీ వాడు చూడడు. అవేం పెట్టి ఇవన్నీ ఊహించుకుంటారండి. 15 వెళ్ళాలని జనరల్గా వాడిని ఎక్కడ దేని కన్ఫిట్ చేస్తారని హిన్ని అంటే కన్ఫిట్ చేస్తారు. లేదా ఒడిబియ్యం పెద్ద ఒడిబియ్యం ఉంటే వాళ్ళకి కసరత కష్టం అవుతుంది కనుక ఒడిబియ్యం ఆపరేషన్గా ఫిట్ చేస్తూ ఉంటారు. అలాంటి తప్ప బీజం చిన్నగా ఉంది అని కాదు. ఆయన చెప్తున్నా ఇది కూడా నార్మల్, పర్ఫెక్ట్ గా ఫీలింగ్స్ నార్మల్, పెర్ఫార్మెన్స్ నార్మల్, అన్ని నార్మల్. ఇంకెందుకు ఆలోచన అంటే డిఫెన్స్ వస్తాయి, శుభ్రం వెళ్ళొచ్చు శుభ్రం. అందుకని నీకు అసలు చేస్తావా, నువ్వు బీజా చిన్నగా ఉన్నాయా ఏమి అడగదు, అడ్డం చేయడు. బీజా చిన్నగా ఉంటే అసలు మనిషి వస్తుంది, ఆర్మీ పనికేరాడు, వాడు అన్ఫిట్ అయ్యాడు, ఫిజికల్గా వాడికి స్టామినా ఉండదు, స్ట్రెంత్.